ఏబి వెంకటేశ్వరరావు ఎట్లా తిరిగి ఏదో ఒకటి చేసి చంద్రబాబు నాయుడు పాపం ఏబి వెంకటేశ్వరరావుని డీజీపీ చేయాలని ఎంత కష్టపడి అన్నీ అంటే కేంద్రంతో కుమ్మక్కయ్యి తెలుసుగా మనకి కేంద్రంతో ఎందుకు కుమ్మక్కవుతాడో పాపం ఆయన మీద ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తేపిచ్చేసి ఇంకెలాగైనా ఏపీలో ఇంకా ఆయనకి ఎంతైనా ఇంకా జూన్లో ఆయన రిటైర్డ్ అయిపోతాడు, అయినా అంతలోపల ఏదో ఒకటి ప్రభుత్వంలో జాయిన్ కావాలని ఎంతో ట్రై చేశాడు. సస్పెన్షన్ కూడా ఎత్తేసాడు కేంద్రంతో ఈయన కుమ్మక్కయ్యి. కానీ ఈయన అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఎన్ని కుంభకోణాలు చేశాడో మనందరికీ తెలిసి ఏవి వెంకటేశ్వరరావు. అప్పుడు ఆ కేసు ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వము మళ్ళీ కేంద్ర హోంశాఖని పర్మిషన్ అడిగింది. ఏబి వెంకటేశ్వరరావుని విచారించడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, అవినీతి ఆరోపణల మీద ఆయన చాలా మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటే కేంద్ర హోంశాఖ నిధులు దుర్వినియోగం చేశాడు, ప్రభుత్వ నిధులు అది ప్రజల నిధులు దుర్వినియోగం చేశాడు, ప్రభుత్వానికి ఎంతో కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వ నిధులనే దుర్వినియోగం చేశాడు, దీనిపైన మేము విచారణ చేయాలి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కొడుక్కి దోచిపెట్టాడు అంటూ కూడా అన్ని పక్క ఆధారాలతో ఏపీ ప్రభుత్వము కేంద్ర హోంశాఖ సమర్పించేసరికి కేంద్ర హోంశాఖ ఏబి వెంకటేశ్వరరావుకి పైన విచారణ చేయడానికి ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇదైతే పెద్ద షాక్ అని చెప్పాలి ఏబి వెంకటేశ్వరరావుకి, పచ్చ మీడియాకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పాలి. ఇప్పుడు ఈయన మరి చూడాలి ఎలాంటి, ఎందుకంటే కుట్రలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్రలు చేయడానికి ఈయన్ని పట్టుకొచ్చారు. ఇది వాళ్ళకి రివర్స్ అయిందనే చెప్పాలి. మరి వెంటనే మరి ఈయనకి మరి పోస్టింగ్ ఇస్తారా మరి ఏంటి ప్రభుత్వం అనేది చూడాలి.